హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి మనకి ఐలాండ్స్ ఆఫ్ ఇండియా లక్షద్వీప్ ఐలాండ్స్ మీద క్వెషన్ వచ్చిందనమాట. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి ఏవి కరెక్టో అని అడిగారు. కవరత్తి ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ ద మినికాయ్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ ఫ్రమ్ మాల్దీవ్స్ అనే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. వీటిలో ఏవి కరెక్టో అని అడిగారు. సో మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుంటే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో లార్జెస్ట్ సిటీ వచ్చి కవరత్తి కాదు, మినికాయ్ అనమాట. నెక్స్ట్ మినికాయ్ ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్ని మాల్దీవ్స్ని సపరేట్ చేసేది 9 డిగ్రీ ఛానల్ కాదు, 8 డిగ్రీ ఛానల్. సో ఈ 2 కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. అప్పుడు మనకి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది, నన్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూసుకుందాం. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంది. మినికాయ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ విత్ ఇన్ ఏరియా ఆఫ్ 453 స్క్వేర్ కిలోమీటర్స్. కవరత్తి కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఈ మ్యాప్లో క్లియర్గా చూసుకుంటే మనకి మినికాయ్ని లక్షద్వీప్ ఆఫ్ మినికాయ్ ఐలాండ్ని నెక్స్ట్ మాల్దీవ్స్ని సపరేట్ చేసేది ఏంటి, 8 డిగ్రీ ఛానల్. 9 డిగ్రీ ఛానల్ వచ్చి మినికాయ్ ఐలాండ్ని అదర్ లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది 9 డిగ్రీ ఛానల్ అనమాట. నెక్స్ట్ 10 డిగ్రీ ఛానల్ వచ్చి అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేవి. సో ఇవి క్లియర్గా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 8 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, మినికాయ్ని మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది. మాల్దీవ్స్ అనేది కంట్రీ, సపరేట్ కంట్రీ అనమాట. సో మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ మినికాయ్ని అదర్ లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది 9 డిగ్రీ ఛానల్. మనకి అక్కడ 8 డిగ్రీ ఛానల్ ఇవ్వాల్సింది 9 డిగ్రీ ఛానల్ అని ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్లో, కాబట్టి అది కూడా ఇన్కరెక్ట్. 10 డిగ్రీ ఛానల్ వచ్చి అండమాన్ని, నికోబార్ ఐలాండ్స్ సపరేట్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు నీట్గా చూసుకోండి. కవరత్తి కాదు, మినికాయ్ అనేది లార్జెస్ట్. సో నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్ కాదు, 8 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ ఐలాండ్ని ఆఫ్ లక్షద్వీప్ని, మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది. సో 2 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 నన్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఐలాండ్స్ ఆఫ్ ఇండియా మనకి 2 మేజర్ ఐలాండ్ గ్రూప్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది, అదే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి అరేబియా సీలో ఉంటుంది, అదే లక్షద్వీప్ ఐలాండ్స్. సో మనకి ఇప్పుడే చూసుకున్నాం 10 డిగ్రీ ఛానల్ సపరేట్ చేసేది ఏంటి, అండమాన్ని, నికోబార్ని. సో అండమాన్ని, నికోబార్ని సపరేట్ చేసేది ఏంటి, 10 డిగ్రీ ఛానల్. ఇక్కడ ఆప్షన్లో చూడండి, నికోబారు, సుమత్రా అని ఇచ్చారు. అంటే మనకి నికోబార్కి దగ్గరగా ఉండేది సుమత్రా అనమాట. అది ఇంకో క్వశ్చన్ వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లియర్గా ఉంది చూడండి, ఇది వరుస కూడా గుర్తుపెట్టుకోండి. పైన నార్త్ ఏమో అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి, సౌత్లో వచ్చి నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. నార్త్ అండమాన్లో ఇక్కడ చూడండి, నార్త్ అండమాన్లో శాడిల్ పీక్ అని ఉంది చూడండి, శాడిల్ పీక్. సో అది కూడా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మిడిల్ అండమాను, లోయర్ అండమాన్లో మనకి పోర్ట్ బ్లేయర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది నేమ్ చేంజ్ చేశారు, శ్రీ విజయపురం అని చెప్పి. సో అది కూడా చూసుకోండి. లిటిల్ అండమాను. సో ఈ అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది ఏంటి, 10 డిగ్రీ ఛానల్ అనమాట. సో ఇది బే ఆఫ్ బెంగాల్లో ఇండియా యొక్క ఐలాండ్ గ్రూపు. సో మనం ఇప్పుడు చూసుకుందాం శాడిల్ పీక్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడే కాదు చూసుకున్నాం, మన నార్త్ అండమాన్లో ఉంటుంది. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా నీట్గా ఒక టేబుల్లో మనకి సమ్ ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి ఫస్ట్దే శాడిల్ పీక్ నార్త్ అండమాన్లో ఉంది. మౌంట్ డియువేలో మిడిల్ అండమాన్లో ఉంది. మౌంట్ కోయబ్ వచ్చి సౌత్ అండమాన్లో. నెక్స్ట్ మౌంట్ టూయిలర్ వచ్చి గ్రేట్ నికోబార్లో ఉందన్నమాట. సో ఈ మౌంటైన్స్ కూడా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి దీనికి సోర్స్ వచ్చి ఇండియన్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ క్లాస్ 11th టెక్స్ట్ బుక్ అనమాట, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. సో నెక్స్ట్ మనకేంటి, ఈ ట్రైబ్స్ ఇక్కడ ప్రజలు ఎవరు ఉంటారు ఈ ఐలాండ్ గ్రూప్స్లో,
మనం ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. షోంపెన్ ట్రైబ్ వచ్చి మనకి నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు, షోంపెన్ ట్రైబ్స్. నెక్స్ట్ ఓంగ్ ట్రైబ్స్ కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. అండమాన్ అండ్ నికోబార్లో 5 ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 5 ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఇవే చూసుకోండి. ఓంగ్స్, సెంటినల్స్, ఇవన్నీ రేస్ కూడా చూసుకోండి. నిగ్రాయిడ్, షోంపెన్ నికోబారీస్ మాత్రం మాంగోలాయిడ్ అనమాట. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? సెంటినల్స్ వచ్చి తెలుసు కదా, సెంటినల్ ఐలాండ్లో ఉంటారు, నార్త్ సెంటినల్ ఐలాండ్లో. సో జార్వా ఎక్కడ ఉంటారు? మిడిల్ అండ్ సౌత్ అండమాన్లో ఉంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జరావాసు మనకి ఉంటారనమాట. సో మనకి నెక్స్ట్ ఇప్పుడే చూసాం కదా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో బిలాంగ్ టు విచ్ గ్రూప్ అంటే నిగ్రాయిడ్ గ్రూపు. నిగ్రాయిడ్ రేస్ ఎక్కువ మంది ఉన్నారు. ఓంగ్స్, జరావాసు, అండమాన్ ఐలాండ్స్. సో మనకి క్వశ్చన్ వచ్చింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దీంట్లోనే స్క్రీనింగ్ టెస్ట్లో. సో మనకి ఇప్పుడే చూసుకున్నాం, షెడ్యూల్ ట్రైబు, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని ఇచ్చారు. జరావాస్ మనకి ఎక్కడ ఉంటారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. జరావాస్ ఎక్కడ ఉంటారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. సో బీకి 3 ఉండే ఆప్షన్ ఇది. బీకి 3 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3. సో అంతే, ఆన్సర్ వచ్చేసింది. మిగతా కూడా చూసుకోండి. మనకి సంతాల్స్ వచ్చి జార్ఖండ్లో ఉంటారు, తెలిసిందే. నెక్స్ట్ గద్దీస్ వచ్చి మనకి బుటియాస్ సిక్కింలో ఉంటారు. గద్దీస్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. సో మనకి దీంట్లో ఏ ఒక్కటి తెలిసినా కూడా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి సంతాల్స్ జార్ఖండ్ అని తెలిసిన చాలు, సికి 2 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. లేదంటే మనకి జరావాస్ తెలిసిన చాలు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అది తెలిసినా చాలు, బీకి 3 ఉండే ఆప్షన్ కూడా ఒకటే ఉంది. సో మనకి గద్దీస్ వచ్చి ఇవి కూడా గుర్తుపెట్టేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో కూడా యూస్ అవ్వచ్చు. గద్దీస్ హిమాచల్ ప్రదేశ్, బుటియాస్ వచ్చి సిక్కిం అనమాట. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇప్పుడే చూసుకున్నాం కదా, జియోగ్రఫికల్లీ మనకి క్లోజెస్ట్ గ్రేట్ నికోబార్ ఏదంటే మనకి సుమత్రా అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, మనకి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అంటే మనకి నేషనల్ పార్క్స్ స్టేట్, యూనియన్ టెరిటరీస్లో చూసుకోండి. స్టేట్లో వచ్చి మధ్యప్రదేశ్, యూనియన్ టెరిటరీస్లో వచ్చి అండమాన్ అండ్ నికోబార్. ఇక్కడ స్టేట్, యూనియన్ టెరిటరీస్ అడగలేదు, ఇక్కడ మధ్యప్రదేశ్ ఆప్షన్ లేదు కాబట్టి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆన్సర్ అవుతుంది. 9 ఉంటాయి. సో మనకి అమాంగ్ యూనియన్ టెరిటరీస్లో అండమాన్ అండ్ నికోబార్లో మనకి 9 నేషనల్ పార్క్స్ ఉంటాయి. మధ్యప్రదేశ్లో వచ్చి 11 ఉంటాయి, 11 ఉంటాయి. సో అది. నెక్స్ట్ ఇంకా ఏంటి, లాంగ్వేజ్ గురించి. లాంగ్వేజ్ ఆస్ట్రిక్ గ్రూప్ లాంగ్వేజ్, కాశీ నికోబారీస్ కూడా మనకి ఆస్ట్రిక్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకి వీటికి సోర్స్ వచ్చి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ న్యూ విశాల్ పబ్లికేషన్స్ వారి సాల్వ్డ్ పేపర్స్ అనమాట. సో మనకి ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి ఇది బ్యారన్ ఐలాండ్ గురించి ఇచ్చారనమాట. బ్యారన్ ఐలాండ్ వాల్కనో ఈజ్ అన్ యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. యాక్టివ్ వాల్కనోలో ఇండియాలో ఇక్కడ చూసారా, మీ స్టేట్మెంట్ మోడరేట్గా ఇచ్చారు. యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ బ్యారన్ ఐలాండ్ కరెక్టే. ఓన్లీ యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇండియన్ టెరిటరీ అన్న కూడా కరెక్టే. మనకి బ్యారన్ ఐలాండ్ ఒక్కటే మనకి యాక్టివ్ వాల్కనోలో ఇండియాలో. సో అదే కాంటెస్ట్ని బట్టి అనమాట. ఓన్లీ అన్న కూడా కరెక్టే అవుతుంది, ఎందుకంటే బ్యారన్ ఐలాండ్ ఒక్కటే మనకి యాక్టివ్ వాల్కనో ఇండియన్ టెరిటరీలో, ఓన్లీ యాక్టివ్ వాల్కనో. సో మనకి నెక్స్ట్ 140 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్ అనమాట, పోర్ట్ బ్లేయర్కి ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ టైం బ్యారన్ ఐలాండ్ వాల్కనో ఎరప్టెడ్ వాజ్ ఇన్ 1991 కరెక్టే. కానీ లాస్ట్ టైం అన్నాడు, అది రాంగ్ అనమాట. 2017లో ఎరప్ట్ అవుతుంది. ఇట్ వాజ్ రిమైండ్ ఇన్యాక్టివ్ సిన్స్ దెన్ అను 1991, తర్వాత మళ్ళీ 2017లో కూడా ఎరప్ట్ అవుతుంది అనమాట. సో ఇన్యాక్టివ్ అన్నాడు, ఇది రాంగ్. సో మనకి ఇది 2018లో వచ్చింది క్వశ్చన్, అంటే దాని ముందు సంవత్సరం 2017లో ఇది
ఎరప్ట్ అయింది. అప్పుడు మనకి న్యూస్లో ఎక్స్టెన్సివ్గా కవర్ చేశారనమాట. అది చూసినా చాలు మనకి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిసిపోతుంది అందరికీ. సో ఇది మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయిపోతుంది. వన్ ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి న్యూస్లో ఇండియా టుడే ఇది న్యూస్లో కవర్ చేశారు. NIO సైంటిస్ట్ అబ్జర్వ్ వాల్కనిక్ ఎరప్షన్ ఆన్ బ్యారన్ ఐలాండ్ ఇన్ అండమాన్ సీ. సో మనకి అండమాన్ సీలో మనకి బ్యారన్ ఐలాండ్ అనేది ఎరప్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఓన్లీ లైవ్ వాల్కనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనకి ఓన్లీ ఇండియాకి సంబంధించి ఓన్లీ లైవ్ వాల్కనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏదంటే బ్యారన్ ఐలాండ్. ఓన్లీ ఉంది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ రాంగ్ అనుకోకూడదు, కాంటెక్స్ట్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇండియాస్ ఓన్లీ లైవ్ వాల్కనో ఇది ఆ న్యూస్ పేపర్లో నీట్గా ఇచ్చారనమాట. ఇండియాస్ ఓన్లీ లైవ్ వాల్కనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఎరప్టింగ్ వన్స్ అగైన్. సో ఇదే స్టేట్మెంట్స్ మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేశారు UPSC వారు. ద బ్యారన్ ఐలాండ్ వాల్కనో లొకేటెడ్ 140 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఫోర్ట్ బ్లేర్. ఇది మనకి మార్చారు. సో అది ఇన్కరెక్ట్ అయింది. డార్మెంట్ ఫర్ మోర్ దెన్ 150 ఇయర్స్. 150 ఇయర్స్ డార్మెంట్ ఉండి 1991లో ఎరప్ట్ అయింది. మళ్ళీ 2017లో జనవరిలో మళ్ళీ ఎరప్ట్ అయింది అనమాట. సో అది అందుకని మనకి స్టేట్మెంట్ 3 అనేది ఇన్కరెక్ట్ అయింది. 23 జనవరి 2017లో మళ్ళీ ఎరప్ట్ అయింది. సో ఇది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో మనకి ఇప్పుడు న్యూస్ తెలుసు అనేది తెలుసు. సో లాస్ట్ టైం బ్యారన్ ఐలాండ్ వాల్కనో ఎరప్టెడ్ వాజ్ ఇన్ 1991 అంటే రాంగ్. ఇది 2018లో అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్. 2016లో అడుగుంటే అప్పుడు ఆ స్టేట్మెంటు కరెక్ట్ అయ్యిండేది. 2018లో కాబట్టి మనకి 2017లోనే మనకి ఎరప్ట్ అయింది కాబట్టి రాంగ్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవ్వడం వల్ల మనకి D ఆప్షన్ ఎలిమినేట్, C ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, B ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓన్లీ A మాత్రం మిగిలింది. సో ఇదే ఆన్సర్. A 1 ఓన్లీ అనేది ఆన్సర్. ఇది 140 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ అనేది ఇది రాంగ్. ఫోర్ట్ బ్లేర్ ఉండాలి. సో అది. నెక్స్ట్ బ్యారన్ ఐలాండ్ అనేది వాల్కనో ఈజ్ ఏ యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ కరెక్ట్. సో అది మనకి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇప్పుడు మనకి నేమ్ చేంజ్ చేశారనమాట. పోర్ట్ బ్లేర్ ఇప్పుడు శ్రీ విజయపురం. పోర్ట్ బ్లేర్ ఏంటి ఇప్పుడు శ్రీ విజయపురం. రాస్ ఐలాండ్ వచ్చి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్. హ్యావ్లాక్ ఐలాండ్ వచ్చి స్వరాజ్ ద్వీపు. నైల్ ఐలాండ్ వచ్చి షహీద్ ద్వీప్. సో ఇవి మ్యాచింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది, చూసుకోండి. సో మనకి ఇవి మేజర్ ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా అనమాట. అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.